ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనం శ్మశాన ఖాళీ సాధన విధానాన్ని గురించి తెలుసుకుందాం. శ్మశాన ఖాళీ సాధన చేసేటటువంటి వ్యక్తులు కేవలం శ్మశానాల్లో మాత్రం చేస్తేనే సిద్ధిస్తుంది. ఈ కాలం శ్మశానాల్లో చేస్తే క్షుద్రం చేస్తున్నారు అని భావిస్తున్నారు. కాబట్టి ఎవరైనా శ్మశాన ఖాళీ ఉపాసన చేయాలంటే హరిశ్చంద్ర ఘాట్కి కానీ కాశీ కానీ ఉజ్జయిని కానీ వెళ్ళి సాధనలు చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ ప్రదేశంలో చాలా వరకు అవేర్నెస్ ఉంది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి సాధనలు చేసినా పెద్దగా పట్టించుకోరు, అమ్మవారు ఉపాసన చేస్తున్నారని అనుకుంటారు. కాబట్టి మ్యాక్సిమం విలేజ్ శ్మశానాల్లో చేయడానికి ప్రయత్నం చేయకండి, క్షుద్రం చేస్తున్నారని అనుకుంటారు. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే శ్మశాన ఖాళీ ఉపాసన మ్యాక్సిమం అఘోరీలు చేస్తూ ఉంటారు. నవనాథ సాంప్రదాయానికి చెందినటువంటి వాళ్ళు కావచ్చు, వామాచారానికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఎక్కువగా శ్మశాన ఖాళీ ఉపాసన చేస్తూ ఉంటారు. మీకు బాగా గురున్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి, ఖాళీ ఉపాసకుల దగ్గరికి వెళ్ళి శ్మశాన ఖాళీని దీక్షగా తీసుకొని కేవలం రుద్రభూమిలో మాత్రమే సాధన చేసేటటువంటి పాత్ర ఉంటుంది. ఈ అమ్మవారు వామకాళి అని వర్ణిస్తారు. శివుడి మీద ఎడం పాదం మోపినటువంటి కాళిని వామకాళి అంటారు. ఈ అమ్మవారికి ఖచ్చితంగా పంచమకార అర్చన అనేది ఉంటుంది. మద్యాన్ని నివేదన చేయటం, మద్యం అంటే మత్తెక్కిచ్చేటటువంటి పదార్థాలు, ముఖ్యంగా మాంసాన్ని నివేదన చేయటం, ఇటువంటి వామాచార ప్రక్రియలు అనేది శ్మశాన ఖాళీకి ఖచ్చితంగా ఉంటుంది. సరైనటువంటి వామ గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మవారిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో అనే విషయాలని గురువు ద్వారా తెలుసుకోవటం ఉత్తమం. ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క గురు పరంపరను ఆశ్రయించి ఉంటారు. ఒక్కొక్క గురు పరంపరలో ఒక్కో రకమైన సాధన ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కో విధానంలో శ్మశాన ఖాళీని సిద్ధి చేసుకుని ఉంటారు. కాబట్టి గురు పరంపరను అనుసరించి పంచమకార అర్చన అనేది ఉంటుంది. ఖచ్చితంగా శ్మశాన ఖాళీని అర్చించాలన్నా శ్మశాన దేవతల్ని బేతాళుడు కావచ్చు, శ్మశానంలో తిరిగేటటువంటి భైరవుడు కావచ్చు, ఇటువంటి దేవతల్ని సిద్ధి చేసుకోవాలంటే ఖచ్చితంగా పంచమాకార అర్చన అనేది మస్ట్ అండ్ షుడ్. కాబట్టి ఇటువంటి వ్యక్తులు రుద్రభూమిలో వెళ్ళి సాధన చేసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా పంచమకార అర్చన అనేది తప్పనిసరి. పంచమకార అర్చనలో విచ్చలవిడిగా మద్యాన్ని సేవించాలి, మాంసం సేవించాలని ఎక్కడా ఉండదు. మనకున్న అలవాట్లు ఎలా వదిలించుకోవాలో అనేది ఒక క్రమ పద్ధతిలో ఒక వామగురువు శిష్యుడికి తెలియజేయడం జరుగుతుంది. కేవలం వామాచారంలో మాత్రమే సిద్ధించేటటువంటి దేవత శ్మశాన ఖాళీ. ఈ అమ్మవారి మీద ఎక్కువగా ప్రజలు ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారంటే భూత ప్రేత పిశాచాలని వదిలించేటటువంటి శక్తి శ్మశాన ఖాళీకి ఉంటుంది. కొన్ని వీడియోస్ చూసినప్పుడు చాలామంది గానుగాపూర్ సంబంధించినటువంటి వీడియోస్ చూసినప్పుడు అక్కడ భూతాలని ప్రేతాలని వదిలించడం, వాళ్ళు వికృతంగా ప్రవర్తించడం అనేది మీరు చూస్తూ ఉంటారు. ఎవరైనా గానుగాపూర్ వెళ్ళినప్పుడు అక్కడ ఈ దృశ్యాలు అనేది మీరు గమనించవచ్చు. అటువంటి శక్తి శ్మశాన ఖాళీకి ఉంటుంది. కాబట్టి ఎక్కువగా శ్మశాన ఖాళీకి ఉపాసన చేసేందుకు ప్రజలు ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందులోనూ శ్మశానాల్లో ఉండేటువంటి భూత ప్రేత పిశాచ గణాలకి రాణి అమ్మవారు ఈ ఉపాసన ఎవరైతే చేస్తారో ఈ పిశాచ శక్తులు భూతాలు అనేవి వశీభూతమై ఉంటాయి. అంటే ఆ సాధకుడు చెప్పిన మాట వింటాయన్నమాట. కొన్ని రకాలైనటువంటి యక్షిణీలు కూడా ఆధీనంలో ఉంటాయి. సూపర్ న్యాచురల్ పవర్స్ అనేది చాలా తొందరగా ఇస్తుంది ఈ అమ్మవారు. కాబట్టి ఫ్యామిలీలు లేనటువంటి సాధకులు, బ్రహ్మచారులు, నవనాథ సాంప్రదాయాల్లో గురువుకు అంకితమైన వాళ్ళు, అఘోరీలు ఎక్కువగా ఈ సాధనలు చేస్తూ ఉంటారు. కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు సాధన చేయడం చాలా తక్కువ. ఎవరైనా ఏ సాధన అయినా చేయొచ్చు, కానీ ఇప్పుడు గన్నును వాడేటప్పుడు ఒక ఎక్స్పర్ట్ దగ్గర ట్రైనింగ్ తీసుకొని వాడటం అనేది చాలా మంచిది. శ్మశాన ఖాళీ సాధన అనేది ఒక గన్ని యూస్ చేయడం లాంటిదే. కాబట్టి మంచిగా ఒక వామ గురువు దగ్గర అన్ని వివరాలు తెలుసుకొని సాధన చేయడం అనేది ఉత్తమం. ఈ తంత్రంలో గురువు లేని విద్య గుడ్డు విద్య అవుతుంది. కాబట్టి శ్మశాన ఖాళీ అనేది తొందరగా సూపర్ న్యాచురల్ పవర్స్, మానవాతీత శక్తులను ఇస్తుంది. కాబట్టి ఎంత గొప్పగా ఇచ్చే శక్తి అయినా దాన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఆటం బాంబ్ అనేది ఎక్కువగా శత్రువుల్ని బ్లాస్ట్ చేస్తుంది. కానీ దాన్ని మెయింటైన్ చేయడం
దాన్ని వాడడం చాలా డిఫికల్ట్. సరిగ్గా మెయింటైన్ చేయకపోతే, వాడకపోతే అది మనల్ని కూడా పేల్చేస్తుంది. కాబట్టి మంచి ఎక్స్పర్ట్ దగ్గర, సిద్ధ గురువు దగ్గర శ్మశానకాళి ఉపాసన అనేది తీసుకొని ఉపాసన చేయడం అనేది చాలా ముఖ్యం. మానవాతీత శక్తుల్ని ప్రసాదించేటువంటి గొప్ప దేవత. అమ్మవారిలో ఎప్పుడు మంత్రంలో తప్పు ఉండదు, ప్రయోగించేవాడి మైండ్ సెట్లో తప్పు ఉంటుంది. కాబట్టి ఏ శక్తినైనా ప్రతి ఒక్కరూ మంచికే వాడాలి. మంచికి వాడితే అమ్మవారు ఎక్కువ కాలం మనతో ఉంటుంది. చెడుకు వాడినప్పుడు అప్పుడు ఆ పని జరుగుతుంది, కానీ తర్వాత ఆ పాప కర్మలు అనేది మనకు తగులుతాయి. కాబట్టి స్వచ్ఛమైన పవిత్రమైన మనసు ఉన్న వాళ్ళ దగ్గర మాత్రమే దేవత నిలబడుతుంది. కాబట్టి సరైన వామగురువుని ఎంచుకొని శ్మశాన కాళీ ఉపాసన చేయాలనుకున్న వాళ్ళు మంచికే వాడండి. ప్రజలకు ఎన్నో ఇబ్బందులు తొలగించేటటువంటి శక్తి శ్మశాన కాళీకి ఉంటుంది. కాబట్టి శ్మశాన కాళీ ఉపాసన తీసుకుంటే ప్రజలకు సమస్యలు తీర్చడానికి మాత్రమే ఈ మంత్రాన్ని వాడాల్సి ఉంటుంది. స్వస్తి.